గెలిచినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. సభాధ్యక్షులు కోడూరు కమలాకర్ రెడ్డి గారు, వేదిక అలంకరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి, అధికారులకి, డివిజన్ కార్పొరేటర్లకి, ఇక్కడికి చేసిన అందరికి కూడా నమస్కారం. 1వ డివిజన్కి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే 3 ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచే ప్రాంతం. మరీ ముఖ్యంగా మొన్నైతే అతి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి. ఆ విశ్వాసం ఇప్పటికీ నాకు ఉంటుంది. ఈరోజు నారాయణ రెడ్డిపేటలో 10 లక్షల రూపాయలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గ్రాంట్తో ధోబీఘాట్ ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఆ యొక్క భవనాలను కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం విద్యార్థులకు సంబంధించి. తప్పకుండా ఇక్కడ కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ కాలనీల్లో పేదవాళ్లు అత్యధికంగా నివసించే ప్రాంతాలు, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని, అన్నిటికీ మించి కోడూరు కమలాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క రోడ్డు వీలైనంత త్వరలో శాంక్షన్ చేయిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ, భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ప్రాంతాల్లో తప్పకుండా నా శక్తి వంచన లేకుండా, ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఎన్నికలు లేవు, ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు లేని వేళ ఆ పార్టీ ఈ పార్టీ జెండాలు లేకుండా అందరం కూడా అభివృద్ధి అజెండాగా, సమస్యల పరిష్కార అజెండాగా పనిచేద్దాం. మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ చెప్పిన మాట కట్టుబడి ఎలక్షన్ అయిన వెంటనే మీకు అందించారు. అదేవిధంగా బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఆ డబ్బులు అందించారు. పేదోడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు అది కూడా ఏర్పాటు చేశారు. ఇది కాకుండా వచ్చే నెల 15వ తారీఖు నుంచి మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారని చెప్పిన కూడా మాట ఇస్తూ, అదే కాకుండా రైతులకి అన్నదాత సుఖీభావ కింద ఆ యొక్క నిధులు కూడా వీరంత త్వరగా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవే కాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క మన రాష్ట్రమే, ఆంధ్రప్రదేశ్. అద్భుతమైన రాజధాని అమరావతి వేగవంతంగా కడుతూ ఉన్నారు. రైతులు దిశ మార్చే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తున్నారు. అన్నిటికీ మించి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అనేక రకాల పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారు. ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా. 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రాబోయేదంతా కంప్యూటర్లో ఇవ్వని కంప్యూటర్ అంటుంటే చాలా మంది కంప్యూటర్లు కూడి పెడతాయన్నారు. మీకు తెలుసా తర్వాత కంప్యూటర్ల వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయో, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయో. ఈ రోజు దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మన బిడ్డలు ఆ కంప్యూటర్ ఉద్యోగాలు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు చేస్తున్నారంటే ఆనాడు 25-30 ఏళ్ల ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని. అదేవిధంగా ఈ రోజు ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉందంటే కంప్యూటర్లు వేగవంతంగా, ఆ క్వాంటమ్ వ్యాలీ కూడా మనం ముందుగా ఫలితాలు సాధిస్తే మన బిడ్డలు 2-3 తరాలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు. మీ అందరి చల్లని ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నాకు, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి మీరందరూ కూడా అండగా నిలవాలని ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామమ్మా. ఎన్నికలు ఉన్నా లేకున్నా ఇప్పుడు జనంలో ఉండటం మాకు ఇష్టం. ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరకు రావాల్సిన అవసరం కూడా లేదు. నేరుగా ఒక ఫోన్ కాల్ మీరు చేస్తే, అది తెలిసిన నెంబర్ అయినా తెలియని నెంబర్ అయినా ఫోన్ ఎత్తుకునే అలవాటు నాకుంది. ఇక్కడ మీటింగులో ఉన్న మిస్ కాల్ చూసుకొని తిరిగి చేసే అలవాటు నాకుంది. చాలా మంది కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు, కరెంటు పోయిందనో మరొకటనో ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారని చెప్పని. ఎందుకంటే మేము పూర్తిగా ప్రజల మీద ఆధారపడి ప్రజల అభిమానంతో, కార్యకర్తల అండతో రాజకీయాలు చేసేవాళ్ళని. ఇదే ఫందాన్ని తీసుకుపోతానని చెప్పని భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఈ రోజైతే నాకు పెద్దగా తృప్తి లేదు. ఎందుకంటే కమలాకర్ రెడ్డి, ఇతర నాయకులందరూ కూడా స్కూటర్ ర్యాలీ పెట్టారు, భారీ మాలేశారు.
కానీ నాకైతే సంతోషం లేదు. ఎందుకంటే ఆడకు 10 లక్షలు, ఈడ ఈ యొక్క చిన్న నిధులే అన్న అభిప్రాయం. ఇది కాదమ్మా, ఇంకా వీలైనంత ఎక్కువ చేసి ప్రధానంగా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి అన్నిటికంటే ముందు వీలైనంత త్వరగా, అంటే రేపా ఎల్లుండి అని చెప్పలేదు కానీ వీలైనంత త్వరగా ఆ యొక్క రోడ్డు శాంక్షన్ చేయించి ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాట ఇస్తూ, ఇంకా కూడా నారాయణరెడ్డిపేటలో కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటి కోసం కూడా నిధులు కేటాయించి ఉన్నాం. ఈ నెలలో టెండర్లు పిలుస్తారని చెప్పని కూడా